అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా బాగుండాలని దేవుడినైతే కోరుకుంటున్నాను. చూసారా మా ఇంటి నుంచి క్లైమేట్ అయితే ఎంత బాగుందో, చాలా బాగుంటుందండి మార్నింగే చూడడానికి. అలాగే ఎవరైనా పొద్దుట లేవగానే వాళ్ళ వర్క్ వాళ్ళు పని చేసుకోవడానికి అయితే వెళ్తారు కదా! నేనైతే ఫస్ట్ లేవగానే నా మొక్కలనైతే చూసుకుంటానండి. సో, అదొక ఇంట్రెస్ట్ అనమాట. సో, మొక్కలన్నిటిని కూడా చూసుకుంటాను. చుట్టూ చీకట్లోను కూడా అన్ని మొక్కలు ఏంటి, ఎలా ఉన్నాయనేది చూసుకుంటాను. నెక్స్ట్ అయితే ముగ్గు వేసుకుంటానండి. ముగ్గు ఎలా ఉంది కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మీకు చెప్పాను కదా ఆల్రెడీ ఆ పక్కన స్టిక్కర్ ఉండడం వల్ల పెద్ద పెద్ద బుక్కలైతే నాకు అవ్వదండి. సో, అందుకని చిన్న ముగ్గే వేసుకుంటాను. అందంగా వేసుకుంటాను. మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఈరోజైతే థంబ్‌నెయిల్ చూసారు కదా! మా ఆడపడుచు అయితే మాకు పెళ్లి కార్డ్ ఇవ్వడానికి ఈరోజు వచ్చారండి. సో, వాళ్ళ ఇంట్లో ఎవరికి పెళ్లి, ఏంటి అనే విషయాలన్నీ ఈ వీడియోలో అయితే మీకు అందరికీ చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడైతే నా మార్నింగ్ రొటీన్‌లోకి అయితే వచ్చేస్తాను. మార్నింగే నేను జీలకర్ర, వాము వేసుకొని వాటర్ అయితే తాగుతానండి. నాకు అది అలవాటు. సో, అదైతే ఈరోజు పెట్టేసుకున్నాను. ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ ఏంటంటే చుక్కకూర పప్పు అండ్ బంగాళదుంప వేపుడు. ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టం? మీ కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. సో, పప్పును వండుదామని చెప్పి నేనైతే పప్పును కొంతసేపునైతే నానబెట్టుకుంటానండి. సో, పప్పునైతే కొంచెంసేపు నానబెట్టుకొని ఇప్పుడు కుక్కర్ అయితే పెట్టాను. ఈ అటుపక్క అయితే రైస్ కూడా పెట్టేశాను. ఇప్పుడు ఫ్రై చేయడానికి అన్నీ తరుక్కొని ఉంచుకుంటున్నానండి. ఫ్రై చే ఈలోపు అయితే మా బాబు లేచేస్తాడు. నేను సగం వర్క్ చేసేటప్పటికే మా బాబు లేచొచ్చి నాకు గుడ్ మార్నింగ్ చెప్తాడండి. నేనైతే చెప్తున్నాను, నాకే కాదు మన వ్యూవర్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ చెప్పు అని చెప్తే గుడ్ మార్నింగ్ చెప్తున్నాడండి. సో, అదండి మార్నింగ్. ఈరోజైతే చుక్కకూర పప్పు చేయడానికి, బంగాళదుంప వేపు చేయడానికి అయితే అన్నీ సిద్ధంగా అయితే చేసుకున్నానండి. నేను డైలీ వీక్లీ 2 టైమ్స్ ఖచ్చితంగా పప్పు అయితే వండుతానండి. అది కూడా ఆకుకూరతో వండుతాను. అలా వండితే పిల్లలకు కూడా మంచిది కదా! సో, అందుకని నేనైతే ఖచ్చితంగా అయితే వండుతానండి. మీలో ఇలా ఎంతమందికి పప్పు రోజు తినడం ఇష్టమా? లేదా వారానికి ఒకసారి, 2 సార్లు తినడం ఇష్టమా? అది కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇదండి ఇలా అయితే నేను ఫ్రై చేసుకుంటాను. మీకు ఈ కాంబినేషన్ ఇష్టమేనా? సో, ఇప్పుడు చకచకా అయితే నా వంట అయితే అయిపోయిందండి. సో, చుక్కకూర పప్పుకు కూడా నేను పోపు అయితే వేసేసుకున్నాను. తిరగమోత్తు అయితే వేసుకున్నాను. పిల్లలకి ఇంకా క్యారేజ్ కట్టేయాలి. ఇంకా పిల్లలకి టైం అయిపోతుంది. 8 అయ్యేటప్పటికి పిల్లలిద్దరికీ క్యారేజ్ కట్టేయాలండి. సో, పిల్లలిద్దరికీ అయితే క్యారేజ్ కట్టేసాను. ఇదంతా అయ్యేసరికి 9, 10 అలా అయిపోతుందండి నా పనంతా అయ్యేసరికి. ఈరోజైతే మా ఆడపడుచు వస్తారని యాక్చువల్‌గా అనుకోలేదండి. సండే వాళ్ళ ప్లాను. కానీ వాళ్ళకి రాజమండ్రిలో బట్టల షాపింగ్ అది ఉంది. వాళ్ళు ఇంతకీ ఎవరికి పెళ్ళని చెప్పలేదు కదా! వాళ్ళ అమ్మాయికి పెళ్ళండి. సో, ఆగస్టు 16న వాళ్ళ అమ్మాయికైతే మ్యారేజు. సో, వాళ్ళైతే సడెన్‌గా మా ఇంటికైతే వస్తున్నారు. సో, వాళ్ళకైతే నేను లంచ్ అనేది ప్రిపేర్ చేసేసాను. మా ఆడపడుచు వాళ్ళు మా ఇంటికొచ్చారండి. సో, మా ఆడపడుచు వచ్చిన తర్వాత నాకు మా ఆడపడుచుకైతే అసలు మాట్లాడుకోవడానికి టైమే సరిపోలేదు. పెళ్ళంటే మాటలు కాదు కదండీ! చాలా విషయాలుంటాయి. ఇంక పెళ్లి బట్టలెక్కడ కొన్నారు, జ్యువెలరీ ఏంటి, శారీస్ మీద బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయించారు, ఏంటి ఇంకలా ఇంకసలు డే ఎలా గడిచిందో చాలా హ్యాపీగా ఇక నాదికైతే ఇక్కడ పెళ్లి కార్డ్ అయితే ఇచ్చారండి. మా హస్బెండ్ అయితే ఇప్పుడు ఆఫీస్‌లో ఉన్నారు కదా! సో, అతనికైతే కాల్ చేసి చెప్పారు మా అన్నయ్య గారు. సో, ఇలాగా చాలా హ్యాపీగా అయితే నా డే అంతా చాలా హ్యాపీగా గడిచిపోయింది. ఇలాంటి మంచి వీడియోస్‌నైతే మీ ముందుకు తీసుకొస్తానండి. మీరైతే ఒక్కటే పని చేయాలి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నా ఛానల్ పేరైతే మీకు తెలుసు కదా! తెలుగింటి ఇల్లాలు. ఓకేనా? బాయ్.